ఇందాక నాన్న ఒక మాట చెప్తూ ముందే చెప్పింది అంటే తన మరణాన్ని తను ముందే గుర్తించింది. ఆషమాష కాదు. దైవజనులు యేసన్న గారు అక్క ఉండేది, మేరక్క చనిపోయే ముందు యేసన్న గారి దగ్గరికి వచ్చి, అబ్బాయి దేవదూతలు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి, మరి నేను వెళ్ళొస్తాను, ఈ భారం బాధ్యతగా జాగ్రత్తగా నడిపించు. మరి దేవదూతలు నా కొరకు కిరీటాన్ని సిద్ధపరిచి రెడీగా ఉన్నారు. ఈ దర్శనానికి ముందే ఆమె పాట కూడా రాసింది. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే, శుభప్రదమైన ఈ నిరీక్షణతో శృతి చేయబడనే నా. ఆ పాట రాసింది. ఇక నేను దేవుణ్ణి చూసేటువంటి సమయం రెడీ అయిపోయింది. ఆషామాషగా కాదు, అక్షయ శరీరముతో ఆకాశ గమనంలోనికి నేను ఎగిరి వెళ్ళబోతా ఉన్నాను. ఆనందభరితురాలుగా ఈ లోకంలో నాకు అన్ని బాధలు, కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు మరి అవేవీ లేనటువంటి ఒక మంచి రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాను. సింహంలా నేను ఆయన ఎదుట నిలవబడబోతున్నానని పాట రాసి యేసన్న గారితో మరి ఇదిగో వచ్చారు. మరి నేను వెళ్ళరానా అక్క, వెళ్ళాలిగా తప్పదు, ఎదురు చూస్తున్నారు, వెళ్ళరానా, వెళ్ళొస్తా అని అనగానే దేవదూతలు ఆమె చెప్పినట్టుగా ఇట్లా చాలామంది జీవితాల్లో అంటే నేనేమంటానంటే, నేను పైకి మీకు ఎలా కనిపిస్తున్నానన్న సంగతి పక్కన పెడితే లోపల అంతరంగంలో నేను దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాననేది అది కూడా గుర్తించాలి. ఎందుకంటే కొంతమంది పైకి కనిపించేది వేరు, లోపల వారు కలిగి ఉన్నటువంటి దేవుని సహవాసం వేరు.